బ్రేకప్స్. అసలు బ్రేకప్స్ ఎందుకైతాయి అనే దానికి అది వన్ వర్డ్ ఆన్సర్ కాదు. ఇట్ హ్యాస్ మెనీ రీజన్స్. ఇక ఏంటంటే ఒక రిలేషన్, ఒక బిల్డ్ అంటే దగ్గరికి ఒక బిల్డ్ కావడం ఈజీనే. బట్ అది విడిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ అది అంటే కలిసి ఉండడం కష్టం ఫర్ ఎ లాంగ్ టైం. సో బ్రేకప్స్ అనేది హ్యాపెన్స్. ఎందుకు అంటే అది కలిసి ఉండాలని లేదు కాబట్టి బ్రేకప్, అంతే, అంతకు మించి ఏం లేదు. కాకపోతే వేరియస్ రీజన్స్ ఏంది అనుకున్నప్పుడు మనము పెళ్ళికి ముందు నేను చెప్పేది, పెళ్ళి తర్వాత అంటే ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. బట్ ఇవన్నీ ఒకటేసారి చెప్పాలంటే నాకు మర్చిపోతా అని చెప్పేసి నేను స్లిప్లో కూడా రాసుకున్నా. సో డోంట్ మైండ్. సో ఫస్ట్ ఏంటంటే మామూలుగా కాలేజ్ డేస్లో వాళ్ళ ఒక రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు బేసిక్గా ఫస్ట్లో ఏముండదు, మంచిగానే ఫ్రెండ్లీగా ఉంటుంది. తర్వాత నెంబర్ 1 ఏంటంటే హ్యాబిట్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్బాయిలకు వచ్చేసి ఒకవేళ ఇంకేదన్నా మీకు తెలిసే ఉంటుంది, స్మోకింగ్ అట్లాంటివి ఉంటాయి. కొంతమంది అమ్మాయిలకు స్మోకింగ్ స్మెల్ పడకపోవడం అట్లాంటివి ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా వీళ్ళు చేయడం. దానివల్ల ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు స్మోక్ చేయడం వల్ల కాదు, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, లేకపోతే ఇంకేదో తీసుకోవడం వల్ల కాదు. ఇక్కడ రిలేషన్ అనేది స్మెల్ వస్తుందనో అమ్మాయినో అనడం అట్లాంటివి ఏమి ఉండదు. కానీ నా మాటకు ఎందుకు వాల్యూ ఇవ్వట్లేవు అనేది వస్తుంది ఫస్ట్. యు ఆర్ నాట్ లిజనింగ్ టు మై వర్డ్స్ అనేది థాట్ వచ్చినప్పుడు అది ఇక మెల్లమెల్లగా అట్లా ఇగ్నోర్ చేస్తున్నారు నన్ను అని అవతల వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో డెఫినెట్గా ఇంట్రెస్ట్ అనేది పోతుంటుంది. సో హ్యాబిట్స్ అనేది ఒక అమ్మాయికి ఉన్న హ్యాబిట్స్ కావచ్చు కొన్ని, అది అంటే ఎట్లా ఉండడం అట్లా ఉండడం, అది అబ్బాయి వాళ్ళు చెప్పినప్పుడు కూడా అది వాళ్ళు పాటించకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే అబ్బాయి వాళ్ళతో మాట్లాడొద్దు ఫ్రెండ్లీగా అని అనుకున్నప్పుడు, ఇప్పుడు అమ్మాయి ఏమనుకోవచ్చు, నేను ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నా, ఐ విల్ బీ వెరీ హానెస్ట్ టు యూ, అందరితో మాట్లాడితే తప్పేముంది అనే హ్యాబిట్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అది అబ్బాయికి నచ్చకపోవచ్చు. సో ఇవన్నీ కూడా హ్యాబిట్స్ బేస్డ్ అనమాట బ్రేకప్స్. అవి ఏంటంటే నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు చిన్న వాటికైతే ఏం విడిపోరు. బట్ చెప్తున్నా కదా, ఫామ్ కావడం ఈజీ, విడిపోవాలని ఎప్పుడెప్పుడు చూస్తుంటారు. ఎందుకంటే బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిలేషన్ వాళ్ళకు అంత మంచిగా అనిపిస్తలేదు, విడిపోవాలని దే ఆర్ అట్లా రెడీగా ఉన్నారనమాట. ఏ రీజన్ దొరికితే టక్కని వెళ్ళిపోదామని. అట్లాంటప్పుడు యూ కెన్ ఫైండ్ మెనీ రీజన్స్, అందులో ఇది ఒకటి. ఇకపోతే రెండవ రీజన్ వచ్చేసి టైం అంటే టైం మేనేజ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది కదా, మూవీస్లో కూడా చూపిస్తుంటారు, నువ్వు ఎన్నింటికి వచ్చినావు, నేను ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నట్లు. అట్లని కాదులే, కానీ ఇప్పుడు ఎక్కువ టైము వీళ్ళు స్పెండ్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం ఉంది ఏదైనా స్పెండ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటా, వీళ్ళు కానీ అవతల ఎదర్ బాయ్ ఆర్ గర్ల్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటా, నేను ఫలానా టైం నీతో స్పెండ్ చేయాలనుకున్నా కదా, నీతో షేర్ చేసుకోవాలనుకున్నా కదా, నువ్వు ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, నో నేను వాళ్ళు వేరే విషయం, అది ఇంపార్టెంట్ అందుకని మాట్లాడుతున్నా, అంటే నాకంటే ఇంపార్టెంటా అది ఇది అని వీళ్ళు అనడం. సో అంతే కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఎవరి టైం వాళ్ళకి ఇవ్వాలి, తప్పదిగా అన్నట్టు వాళ్ళకు టైం మేనేజ్ చేసుకొని చేసుకోవాలి. సో ఇట్లాంటివి ఫ్రీక్వెంట్గా ఎక్కువసార్లు జరిగినప్పుడు ఇక బ్రేకప్స్కి అదొక చిన్న అది అనుకోవచ్చు నాంది. యా. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాడ్ ఇంటెన్షన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో ఇవన్నీ నేను ఏ బుక్లో చూడలేదు, నా మైండ్లో ఉన్న రాసుకున్నా. బ్యాడ్ ఇంటెన్షన్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పారు, ఇప్పుడు ఒక అమ్మాయికి వాళ్ళు ఒక దగ్గర వెళ్ళాలి ప్రతిసారి, అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి అమ్మాయిని కలవాలనుకోవడం అక్కడ ఇక్కడ అని, ప్రతిసారి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు అసలు అట్లాంటివి. అట్లాంటప్పుడు కూడా వీళ్ళు ఎంతసేపు అదే పనిగా దానికోసమే అన్నట్టు అవుతుంది ఇక్కడ రిలేషన్ అనేది కూడా విరక్తి రావచ్చు. అట్లాంటప్పుడు కూడా బ్రేకప్స్కి మెల్లమెల్లగా చూసి ఏముందిరా కలిస్తే ఇక మా చేతిలో చేసుకోవడం గివేనా ఏం లేదా అన్నట్టు కూడా వచ్చేసి కూడా బ్రేకప్ అనేది. యా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు చెప్పును కదా, చిన్న స్పీకింగ్ టు అదర్స్. అంటే ఇప్పుడు స్పీక్ టు అదర్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్లీగా ఎవరైనా మాట్లాడతారు నిజానికి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ఎంత ఓపిక్గా చూసినా కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే వాళ్ళ పార్ట్నర్ కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఎంతగా ఓర్చుకున్నా కూడా ఆమె మైండ్లో కూడా ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది, ఈజ్ హీ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ దెన్ మీ అనేది. అది అంతే, అది నార్మల్గా వస్తుంది. అది ఏంటంటే సృష్టి, ఎందుకంటే మనది మనం బతకాలి, మనది మనం ఉనికి కాపాడుకోవాలి. కాబట్టి
ఒక అనుమానం అనేది రావాలి. అట్లాంటిది అనమాట ఇది కూడా. సో అది డౌట్ వచ్చినప్పుడు ఇక అట్లాంటప్పుడు కొన్ని కట్ చేసుకోవడం బెస్ట్. ఇక అవతల వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం, నువ్వు నన్ను నమ్మవా అని చెప్పి ఎక్కువసేపు మాట్లాడిన తర్వాత నమ్మకం లేదా అని మళ్ళీ ఈ వాదన, మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ వాదన, ఇదంతా కూడా చిల్లర అవుతుంది అనమాట. నైట్ మొత్తం టెక్స్ట్లు చేసుకుంటూ కూర్చోవాల్సిందే తప్ప దాంతో అయితే ఏం రాదు. బ్రేకప్స్ నెక్స్ట్ రావడం తప్ప, అంతే కదా. ఇంకోటి ఏంటంటే ఇక అనుమానం అంటే ఇక డైరెక్ట్గా అనుమానం రావడమే. కాల్ వెయిటింగ్ ఏది వేసినా కూడా ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, అనుమానం వచ్చినప్పుడు అవతల వాళ్ళు కూడా నువ్వు నన్ను ఊకే అనుమానపడుతున్నావు, నీకు నా మీద నమ్మకం లేదా, వై ఆర్ యు డౌటింగ్ మీ, అది ఇది అని అట్లా వాదించకుండా, అనుమానం అనేది మనిషికి అనేది వస్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళు చెప్పాలన్నమాట, నువ్వు అనుమానపడడం తప్పు లేదు, కానీ అట్లయితే లేదు అని ఓపికగా చెప్పాలి. నువ్వు అనుమానపడుతున్నావు అంటే నన్ను చేస్తున్నావు అని కోపం అనుకోండి. ఇప్పుడు ఆ అనుమానంని తీర్చుకోవాలనే కదా అవతల వ్యక్తి నిన్ను అప్రోచ్ అయ్యింది. నువ్వు మళ్ళీ రేజ్ అయ్యి నువ్వు నన్ను అనుమానపడుతున్నావు అంటే ఇప్పుడు ఫలానా ఆ ఎక్స్, ఇప్పుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ డౌట్ తీర్చేది ఎవరు? ఇంకా నిన్నే కదా అడిగింది, నువ్వు చెప్పాల్సిందే కదా అది. అట్లా అనమాట. కాబట్టి ఓపికగా ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. కానీ నన్ను అనుమానం అట్లాంటివి, నన్ను తప్పర్థం చేసుకోకు, నువ్వు ఇంతేనా, అట్లాంటి డైలాగులు తర్వాత. ఫస్ట్ అయితే యూ హ్యావ్ టు కన్సోల్ అండ్ ఆన్సర్ ఈచ్ అదర్, అప్పుడే ఉంటుంది అనమాట. ఇకపోతే ఒక్కసారి బ్రేకప్ అనేది మెల్లమెల్లగా అయిన తర్వాత అది ఇక ఇంట్రెస్ట్ అనేది మెల్లమెల్లగా పోతుంటుంది. ద సేమ్ టైం ఇంకొకటి చెప్తున్నా, బ్రేకప్ అని ఎప్పుడైతే వీళ్ళు అనుకుంటారో ఆ తర్వాత ఈ మేజర్గా అయితే బ్రేకప్ అయి కూల్గా ఎవరు ఉండరు. కూల్ అంటే కామ్గా ఎవరు ఉండరు. ఎవరో ఒకరు మళ్ళీ వస్తూనే ఉంటారు అటాచ్. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే దీని గురించి థింక్ చేయాల్సింది మనకు టైం ఉండదన్నమాట. టైం ఉండనప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ ఫ్లోలో వెళ్ళిపోతుంటాము. ఇది ఇటే అదటే తర్వాత ఇంకోటి అట్లా పోతుంటుంది లైఫ్. కాదు ఏం క్లారిటీ లేకుండా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇన్ కేస్ యూ రియల్లీ థింక్ అ రిలేషన్ ఈజ్ వర్తీ, అప్పుడు కొంచెం టైం తీసుకొని వెంటనే ఇంకో వాళ్ళతో రిలేషన్లో పోకుండా కొంచెం థింక్ చేసి కొంచెం గ్యాప్ ఇస్తే మేబీ దట్ క్యాన్ బి మళ్ళీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సారీ, అది మన మళ్ళీ దాని ఏమంటారు, మళ్ళీ ఇట్ కెన్ బాండ్ టుగెదర్. అట్లా కాకుండా మళ్ళీ వెంటనే పోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, రిలేషన్లో ఉన్నప్పుడు కొన్ని అపార్థాలు చేసుకుంటారు. తర్వాత వీళ్ళకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ ఫ్రెండ్ ద్వారానో ఆ ద్వారానో అట్లా రిలేషన్ మళ్ళీ ఇవన్నీ కూడా ప్రాబ్లమేటిక్ అనమాట. ఉన్నప్పుడు మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి వెన్ యూ హ్యావ్ టైం. అంతేగాని అంత అయిపోయిన తర్వాత అరే ఆ రోజే మంచిగా ఉంది, అప్పుడు అతన్ని అర్థం చేసుకున్నాడు, ఆమెని అర్థం చేసుకుంది, ఇవన్నీ కూడా బుల్షిట్ అనమాట. వాట్ ఎవర్ యూ హ్యావ్ దాంతో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. గివ్ దెమ్ సమ్ టైం. అప్పుడు నువ్వు చేసిన తప్పే మళ్ళీ ఇప్పుడు చేస్తే ఎట్లా? అంతే కదా. అప్పుడంటే నీకు తెలియదు, ఇమ్మెచ్యూరిటీతో తప్పు చేసినా వదిలేసినా అయిపోయింది. నిజానికి ఆ రిలేషన్ కూడా ఇప్పుడు లాంగ్ లాస్టింగ్ ఉండేది కాదేమో. విడిపోయినా మంచిది అనుకోవాలి, ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకోవాలి. అట్లాంటప్పుడు ఇప్పుడున్న రిలేషన్ని కూడా మంచిగా మనం ఎట్లా మంచిగా చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ ఓపిక పట్టాలి. ఏ రిలేషన్లోనూ గొడవలు వస్తాయి. అప్పుడు ఏదో చిన్న టీనేజ్లో మనం తెలిసి తెలియక చేసిన దాంట్లోనే గొడవలు వస్తాయి. ఇప్పుడు మెచ్యూర్డ్గా ఒక రిలేషన్లో ఎంటర్, మన సొంతంగా అయినా లేకపోతే పెద్దలు అరేంజ్ మ్యారేజ్ చేసిర్రా, దాన్ని బట్టి కూడా అవుతాయి. బట్ ఏ రిలేషన్లో అయినా కూడా ఓపిక కొంచెం అర్థం చేసుకొని చేయడమే. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మూడో వ్యక్తి ఎవరో మాట్లాడిర్రని మళ్ళీ డైవర్ట్ కావడం వద్దు. బికాజ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గుడ్ జర్నీ ఓన్లీ ఇఫ్ యూ మేక్ ఇట్. మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ చాలా చిన్న అన్ని చెత్త చెదరాలు వస్తుంటాయి. బట్ ఒకటి, వెన్ యూ ఒక టైం స్పాన్ ఉంటుంది, ఎయిదర్ 5 years కావచ్చు, 10 years కావచ్చు, అప్పటికి మాత్రం ఓపిక పట్టాలి. ఒకసారి మీ బాండ్ మంచి స్ట్రాంగ్ అయిందనుకోండి, ఆ తర్వాత మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు. ఫలానా వేరే వ్యక్తితో మాట్లాడినప్పుడు కూడా అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, మా పార్ట్నర్ అట్లా కాదులే అని అర్థమైపోతుంది. ఆ టైం వచ్చేంతవరకు మాత్రం ఇవన్నీ ఉంటాయన్నమాట, ఈ చిన్నవి. సో ఇవన్నీ కూడా ఎదుర్కోవాలంటే ఒక టైం వరకు మనం ఓపిక పట్టాల్సిందే. ఆ తర్వాత అర్థమైపోయిన తర్వాత ఇక ఏది ఉన్నా అట్లా నడుస్తుంటుంది ఆటోమేటిక్గా. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఎందుకులే అని. అప్పుడు మాత్రం కష్టపడాలి. సో ఏ రిలేషన్లో అయినా కూడా కొద్దిగా పేషెన్స్ ఉండి ట్రై చేయాలి. అది చెప్తే అంత ఈజీ కాదులే కానీ పేషెన్స్ అనేది. ఎనీవేస్, సో అంతకుమించి ఏం లేదు ఇక. యా, థ్యాంక్ యూ.